సోయా అప్పం. కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూసేద్దాం. సోయా అప్పం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న సోయా, పచ్చిమిరపకాయలు, బొంబాయి రవ్వ, పెరుగు, జీలకర్ర, వెల్లుల్లి, అల్లం ముక్కలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు, నూనె. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేయాలంటో కూడా చూసేద్దాం. సో మ్యామ్, ముందుగా ఏం చేద్దాం? సో ముందుగా మనం అన్నీ కూడా ఒక మిక్సర్ లాగా తయారు చేసేసుకుందాం అనమాట. ఫస్ట్ ఏవైతే మనం సోయాబీన్స్ అన్ని కూడా చక్కగా నానబెట్టేసుకున్నాం కదా, సో దానిలో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని మెల్లగా ఒక్కొక్కటి కలుపుతూ ఒక మంచి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఓకే, అంటే మిక్సీ జార్లో తీసుకోవాలా? తీసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మిక్సీ జార్ తీసుకున్నాం కదా, సో దీంట్లో ఒక్కొక్క మిశ్రమాన్ని మనం ఒక్కొక్కటిగా వేద్దాం. ఓకే. సో ముందుగా మనం మొత్తం వేసేయండి. ఒక బౌల్ ఫుల్ ఆఫ్ సోయా చంక్స్ అనమాట, సోక్డ్, అంటే ఆల్రెడీ నానబెట్టిన సోయా. మరి దాని తర్వాత ఇదా పచ్చిమిర్చి? అన్నీ అవసరం లేదు, మనం 3/4 వరకు వేసేసుకున్నాం. అలా ఇంకొక 2. ఓకే. అలాగే వెల్లుల్లి కూడా వేసేనా? వెల్లుల్లి కూడా వేసి ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు. అల్లం కూడా వేయాలి. ఓకే. హాఫ్ వేసేయండి. ఓకే. సో ఒక ఫుల్ స్పూన్ ఆఫ్ మనం అల్లం వేసుకున్నాం. మరి జీలకర్ర వేసేద్దాం, కొంచెం ఒక 1/2 స్పూన్ వేసేద్దాం. తర్వాత మిగిలినదంతా కూడా మిక్స్చర్లో వేసేద్దాం. ఓకే, ఒక 1/2 స్పూన్ జీలకర్ర. సో ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఇప్పుడు మనం చక్కగా గ్రైండ్ చేసేసుకుందాం. ఓకే. గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం చూద్దాం ఎలా తయారైందో. సో చూసారా ఎంత చక్కగా ఉందో. సో ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం బౌల్లో వేసేసుకున్నాం. ఓకే. చక్కగా మిల్ మేకర్, అల్లము, వెల్లుల్లి, పచ్చిమిర్చి, జీలకర్ర ఇవన్నీ వేసుకొని మంచిగా వేసేసుకొని పేస్ట్ లాగా చేసేసుకున్నాం అనమాట. ఇప్పుడు దీంట్లో ఏం వేద్దాం అంటారు? సో ఇప్పుడు మనం బొంబాయి రవ్వ ఉంది కదా, వేసేద్దాం. మొత్తమా? చూసుకుంటూ వేయాలి మనం. ఒక హాఫ్ కప్ వేసేద్దాం. ఓకే. సో ఇది వేసుకున్నాము బొంబాయి రవ్వ. తర్వాత మనం పెరుగు వేసేసుకున్నాం. ఓకే. పెరుగులో కూడా కొంచెం నీళ్ళు పోసుకోవాలేమో కదా? అవసరం. ఓకే. పెరుగు దీంట్లోనే మిగతావన్నీ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా వేసేసుకుందామా? ఇంగ్రీడియంట్స్ కూడా మంచిగా వేసేద్దాం. ఓకే. ఉల్లిపాయ ముక్కలు మొత్తం వేసేస్తున్నాం. ఒక చిన్న కప్తో ఫుల్ కప్ ఉల్లిపాయ ముక్కలు. మళ్ళీ జీలకర్ర కూడా వేసుకుందామా? ఓకే. సో జీలకర్ర కూడా మనము కొద్దిగా వేసుకుంటున్నాం అనమాట, ఒక 1/2 స్పూన్ అలాగా. సో అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు మొత్తం వేసేసుకుంటున్నాము. చిటికెడు పసుపు. సో చిటికెడు పసుపు. అలానే తగినంత సైంధవ. ఓకే. సో నేను ఒక 1/2 స్పూన్ తీసుకుంటున్నాను, ఇక్కడ సరిపోతుంది. సైంధవ లవణం ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇంకొంచెం నీళ్ళు పడతాయేమో మ్యామ్? కొంచెం నీళ్ళు అవసరమైతే వేసేసేయండి. ఓకే. పోసేసుకుందాము, ఒక 1/2 కప్ ఆఫ్ వాటర్ పోసేసుకుందాము. ఎందుకంటే మనకు అందులో బొంబాయి రవ్వ ఉంది కాబట్టి నీళ్ళు త్వరగా పీల్చేసుకొని అది టైట్గా అయిపోతుంది అనమాట. అందువలన మనం కొంచెం నీళ్ళు కూడా పోసుకొని కలుపుకోవాలి. సో చూసారు కదా, నేను చక్కగా ఎప్పుడు దోశ అనగానే మనకి మినపప్పు, బియ్యము ఇలాగే కాకుండా ఇలా కూడా కదా మ్యామ్? అవును, ఎగ్జాక్ట్గా. సో ఎప్పుడు రొటీన్గా తింటుంటే కూడా మనకి రుచిగా అనిపించదు, అండ్ మనం కొన్ని పోషకాలు కూడా మిస్ అయిపోతూ ఉంటాం. ఇలా తీసుకున్నట్లయితే మనకి ముఖ్యంగా విటమిన్ B12 అనేది లభిస్తుంది అనమాట. సాధారణంగా మనకి విటమిన్ B12 తక్కువగా ఉండడం వల్ల ఒక రకమైనటువంటి రక్తహీనత కూడా వస్తుంది. అలానే నరాలు అన్నీ కూడా బలహీనంగా ఉండడము, ఎటువంటి సత్తువ లేకుండా ఉండడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో అలా రాకుండా ఇలా మనం వారానికి ఒకసారి కానీ 2 సార్లు కానీ ఇలా మనం సోయాబీన్స్ తీసుకున్నట్లయితే మనకి కావాల్సిన విటమిన్ B12 అందుతుంది. అలానే నరాలకు ఎంతో పుష్కలంగా మనకి ఆరోగ్యం కూడా లభిస్తుంది అనమాట. ఓకే. సో మనం ఇలా కలిపి పెట్టేసుకున్నాం కాబట్టి నేను ప్యాన్ తెచ్చేసేయండి. స్టవ్
వెలిగించేసుకుందాం, పాన్ పెట్టేసుకుందాం. అలాగే ఇప్పుడు నూనె కూడా లైట్గా నూనె ఇవన్నీ కూడా వేసుకుందాం. ఆయుర్వేద శాస్త్రంలో కూడా మన సోయాబీన్స్కి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉందన్నమాట. వీటిని ముఖ్యంగా వాతాన్ని పెంచేలాగా ఉపయోగపడుతుందని చెప్పారు. అలానే కఫ ఇంకా పిత్త దోషాలను తక్కువ చేసేటందుకు, అంటే దాని యొక్క అధికంగా ఉన్నటువంటి కఫ ఇంకా పిత్త దోషాలను తక్కువగా చేసేటువంటి ప్రాపర్టీస్ ఉన్నాయని మనకి శాస్త్రంలో కూడా చెప్పారనమాట. అండ్ ముఖ్యంగా కూడా ఇది కాన్స్టిపేషన్ కూడా రిలీవ్ చేస్తుంది. మనకి ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది అనమాట. చూసారా, మనం సోయాబీన్స్ ఎప్పుడైతే మనం నానబెడతామో అవి చాలా ఉబ్బుతాయి అన్నమాట. సో అవి ఉబ్బడం ద్వారానే మనకు అర్థమవుతుంది ఎంత ఫైబర్ కంటెంట్ ఉందని. సో ఆ పీచు పదార్థం వల్ల మనకి కాన్స్టిపేషన్ రిలీవ్ అయిపోతుంది. అలానే కొవ్వు గడ్డలు కూడా కరిగిపోతాయి అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇది వేడైంది కదా, అప్పం అన్నారు కదా, అంటే ఇప్పుడు నేను లావుగా వేయకూడదు, సన్నగా వేయకూడదు. సన్నగా వేస్తే ఎటు రాదు కాబట్టి ఇది జస్ట్ మనం ఇలా వేసి ఒక 2 గరిటెలు స్ప్రెడ్ చేయాలి అంతే. కొంచెం ఫ్లేమ్ కూడా మనము ఇంతైనా ఇంకొంచెం సన్నగా చేయాలి, సరిపోతాం. యా. సో ఇది మనకి ఈవినింగ్ స్నాక్స్లో అలాగా తినేసేయచ్చు అనమాట. అండ్ మనకి డైజెషన్కి కూడా చాలా బాగుంది. ఇది కొంచెం తిన్నా కానీ మనకి కడుపు ఫుల్నెస్ అనేది అనిపిస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి ఎక్కువగా మనం తీసుకోము కాబట్టి వెయిట్ లాస్ మెకానిజంకి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. అధికమైనటువంటి కొవ్వు కరగడానికి కూడా ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఓకే, సో నేను కొద్దిగా నూనె కూడా వేసాను, మూత పెట్టాలా? పెట్టేద్దాం. మూత కూడా పెట్టేసుకుందాం. మామూలుగా మిల్ మేకర్ మనకి అరగడానికి టైం పడుతుంది కదా సోయా, అంటే మార్నింగ్ పూట తింటేనే మంచిది అంటారా, లేకపోతే అసలు రోజుకి ఒకవేళ తీసుకోవాలి అని అనుకుంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఇదంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఒకేసారి ఎక్కువ తీసేసుకుంటూ ఉంటారు, దాని వలన డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి కదా. సో ఎంత తీసుకోవచ్చు రోజుకి? సో ఇప్పుడు మనం ఎవరు ఎలా తీసుకోవాలన్న దాన్ని బట్టి ఉంటే మనకి ఎంత ఆకలి వేస్తుందో మన జీర్ణాశయ శక్తిని బట్టి మనం ఏదైనా ఆహారం తీసుకోవాలి. కొంతమందికి ఈ తీసుకున్న ఆహారం వెంటనే జీర్ణం అయిపోతుంది, అలానే వాళ్ళు ఆరోగ్యంగా కూడా ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళు కొంచెం అధికంగా తీసుకునే ప్రమాదం ఏం లేదు. కానీ మనకి తీసుకోవాలనే జిహ్వ చాపల్యంతో తిన్నారనుకోండి అప్పుడు అది అరగదు. ఏదో ఆతృతతో తినేసారనుకోండి అప్పుడు కూడా అరగదు. సో తినే ప్రాసెస్లో మనం నిదానంగా కుదురుగా కూర్చొని ప్రశాంతమైన చిత్తంతో తింటే మనం తిన్న కొద్దిపాటిదైనా కానీ మన శరీరానికి మంచి ఉపయోగం ఉంటుంది అండ్ ఆరోగ్యాన్ని ఇస్తుంది అనమాట. సో నువ్వు హడావిడిగా ఒక కుండ మొత్తం తిన్నప్పటికి కూడా ఎటువంటి ప్రయోజనం లేదు, దానివల్ల కాంప్లికేషన్స్ వస్తాయి అన్నమాట. అది ఆరోగ్యమైన ఫుడ్ అయినప్పటికీ తినే ప్రాసెస్లో చేంజ్ ఉండాలి. ఓకే. అండ్ ఒకవేళ అధికంగా శ్రమ చేసేవారు అంటే ఫిజికల్ వర్క్ అధికంగా ఉన్నవాళ్ళు మాత్రం కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ అథ్లెట్స్ కానివ్వండి, ప్రెగ్నెంట్ ఉమెన్, చిల్డ్రన్, వీళ్ళందరికీ నార్మల్గానే యాక్టివిటీ అధికంగా ఉంటుంది. సో వీళ్ళు కొంచెం ఎక్కువ మోతాదులో తిన్నప్పటికీ పెద్దగా ప్రమాదం ఏం లేదు. మిగతా ఇండివిజువల్స్ అందరు కూడా మీడియం వర్క్ ఉంటుంది, లేకపోతే శ్రమ ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు తీసుకున్న కొద్దిపాటి ఆహారం కూడా జీర్ణం అవ్వకుండా అది కొవ్వుగా మారి చాలా ప్రమాదం ఉంటుంది. సో తిన్న ఆహారం జీర్ణం అయ్యేటంత ఎంతైతే అవసరమైతే అంత తినడం ఉత్తమం. అప్పం వేసి మూత పెట్టుకున్నాం కదా, అలా 2 వైపులా కాల్చుకొని మరో అప్పం కూడా వేసేసుకుందాం. సో చూసారా అప్పాలు ఎంత బాగా వస్తున్నాయో. సో ఇది కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం. సో ఇలా అప్పాలు మనం తయారు చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకున్నాం కాబట్టి మనం ప్రిపేర్ చేసేసుకున్నాము. ఇంకా అలా వేడివేడిగా తినేయడమే. అంతే, నిజంగానే వేడివేడిగా ఉన్నప్పుడే తినాలి, అంతేనే బాగా టేస్టీగా ఉంటుంది అండ్ మనకి జీర్ణం కూడా చక్కగా అయిపోతుంది అనమాట. సో మనకి అధికమైనటువంటి ప్రోటీన్ ఇచ్చేటువంటిది, వాతాన్ని అధికంగా పెంచేటువంటిది, కఫ పిత్త దోషాలను తగ్గించేటువంటి ఒక మంచి రెసిపీ మనం ఈరోజు తయారు చేసుకున్నాం. అదే సోయా అప్పం రెడీగా ఉంది. సోయా అప్పం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న సోయా, పచ్చిమిరపకాయలు, బొంబాయి రవ్వ, పెరుగు, జీలకర్ర, వెల్లుల్లి, అల్లం ముక్కలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు, నూనె. సోయా అప్పం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు నానబెట్టుకున్నటువంటి సోయా, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు, కొద్దిగా జీలకర్ర వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో 1/2 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు పెరుగు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1/2 చెంచా జీలకర్ర, కరివేపాకు, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా సైంధవ లవణం వేసి అలాగే మిశ్రమానికి సరిపడా నీళ్లు పోసి బాగా మిక్స్ చేసుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 1 చెంచా నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక కలుపుకున్న మిశ్రమాన్ని అప్పాల్లా వేసుకొని 2 వైపులా తిప్పుకుంటూ చక్కగా కాల్చుకొని
సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే శరీరానికి అధిక ప్రోటీన్స్ అలాగే విటమిన్ బిని అందించే సోయా అప్పం రెడీ.